ఓకే, బైబిల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టండి, కాళ్ళకు అంటకుండా అటు సైడ్లో పెట్టండి బైబిల్స్ అన్నీ. ఓకే, పాడదాం ఒకసారి. ఓకే, కొంచెం దూరంలో నిలబడండి, లైన్లో కొంచెం 2 మెంబర్స్ నిలబడండి, 2 ఆర్ 3 మెంబర్స్, 3 మెంబర్స్. ఓకే, సరే స్టార్ట్ చేద్దామా. రెడీ, 1 2 3 స్టార్ట్. దేవుని కళ్ళ నుండి దాగగలవా, దేవుని కళ్ళ నుండి దాగగలవా, పరుగెత్తినా దాగుకోనినా, పరుగెత్తినా దాగుకోనినా, దేవుని కళ్ళ నుండి దాగలేవు నీవు, దేవుని కళ్ళ నుండి దాగలేవు, దేవుని కళ్ళ నుండి దాగగలవా, దేవుని కళ్ళ నుండి దాగగలవా, పరుగెత్తినా దాగుకోనినా, పరుగెత్తినా దాగుకోనినా, దేవుని కళ్ళ నుండి దాగలేవు, దేవుని కళ్ళ నుండి దాగలేవు. ఇంకేం పాట నేర్పించానన్నా? ఓకే, వెరీ గుడ్. ఓకే, పాడదామా. సాధ్యమే దేవునికి సమస్తము, సాధ్యమే దేవునికి సమస్తము, సాధ్యమే దేవునికి సమస్తము, సాధ్యమే దేవునికి సమస్తము, మనుషులకు చేతకానిది ఘనమైన దేవునికి ప్రతిదీ సాధ్యమే, మనుషులకు చేతకానివి ఘనమైన దేవునికి ప్రతిదీ సాధ్యమే, సాధ్యమే. ఓకే, ఇంకేనా? ఇంకేం నేర్పించా? 2 నేర్పించాను, ఇంకేం నేర్పించానా? యేసు అండ ఉండగా నేర్పించానా? పాడదామా. ఓకే, యేసు అండ ఉండగా దిగులు ఉండదు, యేసు అభయం ఉండగా భయము ఉండదు, యేసు అండ ఉండగా దిగులు ఉండదు, యేసు అభయం ఉండగా భయము ఉండదు, యేసే నా ఆయుధం, యేసే నా ఔషధం, యేసే నా నాయకుడు, యేసే నా రక్షకుడు, యేసే నా ఆయుధం, యేసే నా ఔషధం, యేసే నా నాయకుడు, యేసే నా రక్షకుడు, యేసు అండ ఉండగా దిగులు ఉండదు, యేసు అభయం ఉండగా భయము ఉండదు, యేసు అండ ఉండగా దిగులు ఉండదు, యేసు అభయం ఉండగా భయము ఉండదు. ఇంకేని ఇంగ్లీష్ సాంగ్ నేర్పించానా? నేర్పించానేమన్నా? సారే మీద నన్ను నేర్పించినట్టుందనా? వచ్చు కదా? ఓకే, ఇది ఇంగ్లీష్లో నేర్పించాను. ఐఎమ్ ప్రేజింగ్ ద లార్డ్ అని నేర్పించాను. పాడదామా? గుర్తుందా? సరే, కలిసి పాడదాం. ఇంకొకసారి మళ్ళీ పాడదాం, ఒకసారి మర్చిపోయింది. ఓకే, ఐఎమ్ ప్రేజింగ్ ద లార్డ్, ఐఎమ్ ప్రేజింగ్ ద లార్డ్, ఐఎమ్ ప్రేజింగ్ ద లార్డ్ ఎవ్రీ డే, ఐఎమ్ ప్రేజింగ్ ద లార్డ్, ఐఎమ్ ప్రేజింగ్ ద లార్డ్, ఐఎమ్ ప్రేజింగ్ ద లార్డ్ ఎవ్రీ డే, yesterday, today, tomorrow, I am praising the Lord every day, yesterday, today, tomorrow.
again. I am praising the Lord. I am praising the Lord. I am praising the Lord every day. I am praising the Lord. I am praising the Lord. I am praising the Lord every day. Yesterday, today, tomorrow, I am praising the Lord every day. Yesterday, today, tomorrow, I am praising the Lord every day. Okay. ఓకే నాన్న కూర్చోండి. సరేనా? ఒక పాట నేర్పిస్తాను. ఈ పాట వచ్చానన్న లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాం. వచ్చా పాట? ఒకసారి పాడతాను, వినండి. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లేట్ లేవడం స్టాప్ చేద్దాము. లేజినెస్ ని విడిచిపెడదాము. లేట్ లేవడం స్టాప్ చేద్దాము. లేజినెస్ ని విడిచిపెడదాము. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుక్ ఆల్ లైక్ జీసస్ అందాము. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుక్ ఆల్ లైక్ జీసస్ అందాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము. ముందు పాట విందాం, తర్వాత యాక్షన్ చేద్దాం. నేను పాడిన తర్వాత ఇట్లా అన్నప్పుడు పాడండి, ఇట్లా అన్నప్పుడు స్టాప్. ఓకే? నా వెనక నేను పాడిన తర్వాత అన్నతో కలిసి పాడాల. ఓకేనా? లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లవ్లీగా లైవ్లీగా లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము. వర్షిప్ చేద్దాము. లేట్ లేవడం స్టాప్ చేద్దాము. లేజినెస్ ని విడిచిపెడదాము. లేట్ లేవడం స్టాప్ చేద్దాము. లేజినెస్ ని విడిచిపెడదాము. చేద్దాము, విడిచిపెడదాము. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుక్ ఆల్ లైక్ జీసస్ అందాము. లోకంలో విడిచిపెట్టి లుక్ ఆల్ లైక్ జీసస్ అందాము. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుక్ ఆల్ లైక్ జీసస్ అందాము. ఫ్యాషన్స్ అన్ని సందాము. రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము.
లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లేట్ లేవడం స్టాప్ చేద్దాము. లేజినెస్ ని విడిచిపెడదాము. లేట్ లేవడం స్టాప్ చేద్దాము. లేజినెస్ ని విడిచిపెడదాము. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుక్ లైక్ జీసస్ అందాము. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుక్ లైక్ జీసస్ అందాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము. ఎలా ఉంది పాట? బాగుంది. అయితే మనం ఏం చేయాలంట? లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని విడిచిపెట్టాలి. లేజినెస్ ని విడిచిపెట్టాలి. తర్వాత ఇంకోటి ఏంటి? స్టాప్ చేయాలంట. దేన్ని స్టాప్ చేయాలా? లేట్ లేవడం స్టాప్ చేయాలి. ఓకే, ఎవరిని చూడాలంట? అన్ని వదిలిపెట్టి లుక్ ఆల్ లైక్ జీసస్ అందాము. ఓకే, మనం జీసస్ వైపు చూస్తే ఆయన వలె మాత్రం. ఓకే, సరే, కలిసి పాడదాము, కలిసి యాక్షన్ చేద్దాం. ఓకే, కూర్చొని యాక్షన్ చేయండి ఫస్ట్. ఓకే, కూర్చొని ఎలా చేస్తానో అలా చేస్తూ ఉండండి. తర్వాతకి మనము నిలబడి చేద్దాం. ఓకే, లెఫ్ట్ రైట్ వాకింగ్ అన్నప్పుడు లెఫ్ట్ రైట్ చేయండి. వాకింగ్ అనేది ఒక 2 అడుగులు ముందుకి. ఓకే, నిలబడదాం. ఓకే, వాకింగ్ చేయగా కొంచెం దూరం, కొంచెం ఫ్రీగా నిలబడండి. ఓకే, అక్కడ కాలు బైబిల్ వెనక. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లవ్లీగా వర్షిప్ చేద్దాం. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లవ్లీగా వర్షిప్ చేద్దాం. లేట్ లేవడం స్టాప్ చేద్దాము. లేజినెస్ ని విడిచిపెడదాము. లేజినెస్ ని విడిచిపెడదాము. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుక్ లైక్ జీసస్ అందాము. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుక్ లైక్ జీసస్ అందాము. వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము.
చేశారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, కూర్చోండి అందరూ. ఓకే, ఇంకొక పాట నేర్పిస్తాను. ఓకే, హిందీలో ఒక సాంగ్ ఉన్న ఈశోకి స్తుతి కర్ణ మహాన్ హే కరుంగలి దీదో వైడ్ లై బిలాంగ్ టు ద గాడ్ ఆఫ్ ద మౌంటైన్. ఈశోకి స్తుతి కర్ణ ఇక్కడ ఉంది. ఈశోకి స్తుతి కర్ణ, ఈశోకి సేవ కర్ణ, ఈశోకి ప్రేమ కర్ణ. ఓకే నాన్న, ఈ పాట ఈశోకి స్తుతి కర్ణ మహాన్ హై. ఓకేనా? సరే, ఓకే. అది వాక్ 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 ఇందాల అవుతుంది కదా, అలాంటి యాక్షన్తోనే. ఓకే, ఒకసారి పాడతా వినండి. ईशु की स्तुति करना महान है, यीशु की स्तुति करना महान है, यीशु की स्तुति करना महान है। चलना प्रभु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना प्रभु की ज्योति में। यीशु की स्तुति करना महान है, यीशु की स्तुति करना महान है। चलना यीशु की ज्योति में, జ్యోతి అంటే ఏంటి? లైట్స్. ఓకే, యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగులో నడుద్దాము రండి. ఓకే, చల్నా 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 అని 4 times. ఓకే, నడుము 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 అని. ఎక్కడ నడవాలంట మనం? ప్రభు యేసుకి జ్యోతి మే. ఓకే, నా వెళ్ళే చల్నా 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 జ్యోతి మే. ఓకే, అది మనం ఫస్ట్ది మనం ఒకటి పాడదాము, అదొకటి యాక్షన్ పాడుకుంటూ చూద్దాం. ఓకే, యేసుకి స్తుతి కర్ణ మహాన్. ఓకే, స్టార్ట్ చేద్దాం. की स्तुति करना महान है, यीशु की स्तुति करना महान है, यीशु की स्तुति करना महान है। चलना जीवों की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना यीशु की ज्योति में। की स्तुति करना महान है, यीशु की स्तुति करना महान है, यीशु की स्तुति करना महान है। चलना यीशु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना प्रभु की ज्योति में। यीशु की स्तुति करना, सेवा करना। यीशु की सेवा करना महान है. సేవ అంటే మన సేవకుడు ఎలా ఉంటారు? దేవుని సేవ చేసే వాళ్ళు గర్వంగా ఉంటారా, దీనులుగా ఉంటారా? దీనులుగా ఉంటారు. ఈశోకి సేవా కర్ణ మహాన్ హై. ఓకే, అది కూడా ఈశోకి సేవా కర్ణ మహాన్ హై. మూడోది ఈశోకి ప్రేమ కర్ణ మహాన్ హై, ప్రేమ. నాలుగోది ఈశోకి వచన పढ़ना మహాన్ హై. అర్థమైందా? ఫస్ట్ ఈశోకి స్తుతి కర్ణ మహాన్ హై, రెండోది ఈశోకి సేవ కర్ణ మహాన్ హై, మూడోది ఈశోకి ప్రేమ కర్ణ మహాన్ హై, फोर्थ वन ఈశోకి వచన పढ़ना महान है. ఓకే, వీటన్నిటికి మధ్యలో ఏమొస్తుంది? చల్నా చల్నా. ఓకే, ఒకసారి నిలబడదాం మరి. ప్రేమ కర్ణ ఈ విధంగా. ఓకే, వచన పढ़ना. ఓకే, వచనం బైబిల్ చదవడం. ఓకే, స్టార్ట్ చేద్దాం. यीशु की स्तुति करना महान है,
यीशु की स्तुति करना महान है, यीशु की स्तुति करना महान है। प्रभु की ज्योति में चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना प्रभु की ज्योति में। यीशु की प्रेम करना महान है, यीशु की सेवा करना महान है, यीशु की सेवा करना महान है। चलना प्रभु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना प्रभु की ज्योति में। यीशु की प्रेम करना महान है, यीशु की प्रेम करना महान है, यीशु की प्रेम करना महान है। चलना प्रभु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना प्रभु की ज्योति में। यीशु के वचन पढ़ना महान है, यीशु के वचन पढ़ना महान है, यीशु के वचन पढ़ना महान है। चलना प्रभु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना प्रभु की ज्योति में। కూర్చొని ఒక సాంగ్ పాడదాం నాన్న. ఓకే, ఏందమ్మో యేసుని అనుకున్నావు వచ్చా, వెరీ గుడ్. అది అన్నప్పుడు మేము అందరం కలిసి పాడేవాళ్ళం బ్యాచ్, గుర్తొచ్చి పాడుతున్నాం. నెక్స్ట్ గొర్రెలార పాట వచ్చా కదా, గొర్రెలారా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి వచ్చా. ఓకే సరే, గొర్రెలారా. ఓకే ఉన్నాను ఇక్కడ ఒక్క నిమిషం. చిక్కకండి రైతు మంచిదండి, తోపు దగ్గరకు వెళ్ళాలి. ఓకే, గొర్రెలారా అన్నప్పుడు గొర్రెలు ఎలా అరుస్తాయి, గొర్రెలు ఎలా అరుస్తాయి గొర్రెలు. ఓకే, గొర్రెలు అరిచినట్టు గొర్రెలారా అనగానే మేనాలా. ఓకే సరేనా, రెడీ 1 2 3 స్టార్ట్ చేద్దాం. గొర్రెలారా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. నల్ల పొదల్లో పాడి చిక్కకండి, నైరెప్పలారదాలో నడువాకండి.
ముళ్ళ పొదలలో పడి చిక్కకండి, రాయి రెప్పలారులలో పడువాకండి, సరళమైన మార్గములో నడిచి రండి, త్రోవ తప్పి ఎక్కడికి వెళ్ళవద్దండి. సరళమైన మార్గములందు నడిచి రండి, త్రోవ తప్పి ఎక్కడికి వెళ్ళవద్దండి. గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. ముందు పాట రావాలి కదా, చిన్న పాటే. ఓకే, ఒక్కసారి నా వెనక చెప్పండి. గొర్రెలాగా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. ముళ్ళ పొదలలో పడి చిక్కకండి, రాయి రప్పదారులలో నడవకండి, సరళమైన మార్గములో నడచిరండి, త్రోవ తప్పి ఎక్కడకు వెళ్ళవద్దండి. మన గొర్రెల కాపరి ఎవరు? యేసుక్రీస్తు. మనం ఏమవుతాము? యేసయ్యకి మేకలు అవుతామా, గొర్రెలు అవుతామా? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ ఏమవుతారు? యేసు ప్రభు, నేను పాపిని, ఈ రక్తంలో నన్ను క్షమించి నన్ను కడిగి నన్ను పవిత్రాలుగా చేస్తే ప్రతి ఒక్కరు వేసే బిడ్డలముగా గొర్రెలుగా మార్చబడతాం. ఓకే, తన మంద ఏది? ఇదే మంద. యేసయ్య తన మందలో మనల్ని కాపాడిండు. ఓకే, ఒకసారి పాట పాడుకుంటూ, ముందు పాట రావాలి కదా, ఒకసారి పాట పాడదామా? సరే అన్న, నేను స్టార్ట్ చేస్తాను, ఒకసారి వినండి. అన్న పాడాలన్నా మీతో కలిసి పాడతాడు. ఓకే, గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. ముండ్ల పొదలో పడి చిక్కకండి, రాయి రెప్పదారులలో నడువాకండి, సరళమైన మార్గములో నడిచిరండి, త్రోవ తప్పి ఎక్కడకు వెళ్ళవద్దండి. పాడుకుంటూ యాక్షన్ చేద్దాము. ఓకే, ఫస్ట్ వింటూ యాక్షన్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే, అందరు గొర్రెలారా అన్నప్పుడు గట్టి ఇట్లా అన్నట్టు. ఓకే, గొర్రెలారా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. ముళ్ళ పొదలలో పడి చిక్కకండి, రాయి రెప్పదారులలో నడువాకండి, ముళ్ళ పొదలలో పడి చిక్కకండి, రాయి రెప్పదారులలో నడువాకండి, సరళమైన మార్గములో నడిచిరండి, త్రోవ తప్పి ఎక్కడకు వెళ్ళవద్దండి. సరళమైన మార్గములో నడిచిరండి, త్రోవ తప్పి ఎక్కడకు వెళ్ళవద్దండి. గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి,
మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. నిలబడతారా? ఓకే, కలిసి పాడదాము. గుర్తుపెట్టుకోవాలి ఒకసారి, ముళ్ళ పదలు. ఓకే, ముళ్ళ పదలలో ఏం చేయదు, చిక్కోదు, తల ఊపాలా. ఓకే, చిక్కకండి. రాయి రప్ప అంటే అటు ఇటు నడవాలి. ఓకే, రాయి రప్ప దారులలో నడవాలండి. ఓకే, సరళమైన మార్గము తర్వాత నడవాలి. సరళమైన మార్గమందు నడచిరండి. ఓకే, కొంచెం ఎనకండి, ఫ్రీగా ఉండండి, ఇరుకు కాకుండా. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. ఓకే, గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. ముళ్ళ పొదలలో పాడి చిక్కకండి, రాయి రెప్ప దారులలో నడువాకండి. ముళ్ళ పొదలలో పాడి చిక్కకండి, రాయి రెప్ప దారులలో నడువాకండి. సరళమైన మార్గములో నడిచిరండి, త్రోవ తప్పి ఎక్కడకు వెళ్ళవద్దండి. సరళమైన మార్గములో నడిచిరండి, త్రోవ తప్పి ఎక్కడకు వెళ్ళవద్దండి. గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. ఓకే, నన్ను అందరు కూర్చోండి, లాస్ట్లో పాడుకుందాం మళ్ళీ. ఓకే, నాన్న లాస్ట్ టైం స్టోరీ ఏం చెప్పాను నాన్న, గుర్తుందా? చెప్పలేదా? చెప్పానా చెప్పలేదా? చెప్పానా? ఏం చెప్పా? పిక్చర్స్ తెచ్చాను, నాకైతే గుర్తుంది. ఏం చెప్పాను? చిన్నోలే చెట్టుగా చెప్పానా? 3 చెట్ల గురించి. ఎస్, ఓకే ఓకే, గుడ్. ఒకసారి చెట్ల కథ చూపిస్తా, బొమ్మ. ఓకే, సో ఐ వాంట్ టు షో 1 టైం. ఓకే ఓకే, మనం గాడ్స్ ట్రీస్ అని చెప్పుకున్నాం కదా, చూపిస్తాను. గాడ్స్ ట్రీస్ ఒక్కసారి చూడండి. గాడ్స్ ట్రీస్ ఎన్ని చెట్లు అనుకున్నామో? తల్లి చెట్టుతో పాటు 4 ట్రీస్. ఓకే, తల్లి అనుకుంటుంది నా పిల్లలు ఏమైపోతారో, ఎంతో పెద్దగా అయిపోవాలా అని ఊహించుకుంది కదా. ఎస్, అట్లా అనుకుంటున్నప్పుడు ఏమైంది? పెద్దది ఒకసారి ఏమవ్వాలనుకుంది? ఏం కావాలనుకుంది? ఒక పెద్ద తొట్టి కావాలనుకుందా? లేకపోతే ఏం కావాలనుకుంది? ఉయ్యాల, టుంగుటుయ్యాల, ఇలాంటి ఉయ్యాల అవ్వాలనుకుంది. ఎలాంటి అయిపోయింది? ఏమైపోయింది ఇక్కడ? ఒక పశువుల పాకగా మారిపోయింది. చెప్పానా? గుర్తుందా? ఎస్, పశువుల పాకగా అయిపోతూ వచ్చింది. ఆ పశువుల పాకలో ఎవరు పుట్టారు? యేసు ప్రభు పుట్టాడు. ఇప్పుడు దీని యొక్క ప్లాన్స్ ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. అయితే కూడా ఒక లైఫ్లో, తన లైఫ్ టర్నింగ్ పాయింట్లో అట్లా పడవేసిన ఆ యొక్క పశువుల తొట్టిని చెత్త బుట్టలాగా పడేసినప్పుడు, కంపుతో రోతతో ఉన్నప్పుడు తన యొక్క మనసు, తన జీవితాన్ని దేవుడు ఏ విధంగా అయితే ఆ యేసు ప్రభుకి స్థలం లేనప్పుడు పశువుల తొట్టిలో, ఆ కంపులో, రోతలో జీవించడానికి మన కోసం వచ్చాడో అది సాదృశ్యంగా చెప్తూ వచ్చా.
గుర్తుంది కదా? ఓకే, ఇదన్నమాట. అయితే అప్పుడు ఆ టైంలో ఎవరు వచ్చారు అక్కడికి? మనం చెప్పుకున్నది గొర్రెల కాపరులు వచ్చారు కదా, గొర్రెల కాపరులు వచ్చారు. అక్కడ వచ్చి యేసు ప్రభుని స్తుతిస్తున్నారు, దూతలు వచ్చారు. ఓకే, భూమి ఆకాశం ఏకమైపోయింది, ప్రభు మహింపరచబడుతూ వచ్చాడు. ఆ రోజు చెప్తూ వచ్చా, పిక్చర్స్ లేవు కదా, ఒకసారి చూపిస్తూ వచ్చాను. అప్పుడు ఈ యొక్క బాధతో ఉన్న ఆ పశువుల తొట్టి ఇప్పుడు ఎలా ఉంది ఒక్కసారి చూద్దాము. ఎలా ఉందంట? వెరీ హ్యాపీ కదా, చాలా సంతోషంగా యేసు ప్రభు లోకరక్షకుడు నా యొక్క తొట్టిలో జన్మించాడు కదా, కనిపిస్తుందన్న చాలా హ్యాపీగా ఫీల్ అయింది కదేనా? ఓకే, తర్వాత రెండో చిట్టు ఏమనుకుంది? ఒక టైటానిక్ షిప్ అవ్వాలనుకుంది. టైటానిక్ షిప్ బదులు ఏమైపోయిందంట? ఇదొక దోణిలాగా అయింది. ఓకే, దోణి, ఒక చిన్న దోణి అయింది. అయితే ఎంత బాధపడుతుందో చూసారా, ముఖమంతా మార్చుకొని నేనేదో పెద్ద అయిపోవాలనుకున్నా, నన్ను చిన్న ధోనిలాగా. అయితే బిజినెస్ పీపుల్, రాయల్ కింగ్స్ ఎక్కాలి, అలాంటి పెద్ద పెద్ద కోటేశ్వరులు ఎక్కాలి నా యొక్క షిప్లో. అట్లాంటి చిన్న ధోని చేసి వెళ్ళిపోతే అప్పుడు బాధపడుతుంటే యేసు ప్రభు పెద్దోడు అయిపోతున్న కొద్ది ఏం చేస్తూ వచ్చాడు? సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. సువార్త ప్రకటించినప్పుడు ఏసియా మీద అందరు పడుతుంటే ఇట్లా వెనక తిరిగి చూశాడంట. చూడగానే ఏం కనిపించింది? ఏసియాకి ఒక దోణి కనిపించింది. పేతురు బోట్, చిన్నది దోణి బోట్ కనిపిస్తే ఎవరెక్కారు దీంట్లో? యేసు ప్రభు ఎక్కడంతోనే ఎంత ఆనందమో. ఏం ప్రకటిస్తుండు? సువార్త, రక్షణ కదా, యేసు ప్రభు రాబోయే సంగతులు, యేసు ప్రభు యొక్క గొప్పతనము, ఆయన మహాత్యమును వర్ణిస్తుంటే, ఆయన కార్యములు చూపిస్తుంటే ప్రతి ఒక్కరూ తండోపదండాలు వస్తుంటే అప్పుడు సంతోషపడుతుంది. ఇది మన ప్లాన్స్ కావు. ఇక్కడ యెషయా 53:8-9, 55లో చూపిస్తూ వచ్చా, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. అవే అన్నమాట దేవుని కార్యాలు ఎలా ఉంటాయి అని చెప్తూ వచ్చా కదా. తర్వాత మూడో చెట్టు గురించి చెప్తూ వచ్చినప్పుడు ఇట్లా కట్ చేసి ఏం కావాలనుకుంది మూడో చెట్టు? ఒక పెద్ద కొండ శిఖరం మీద నన్నే అందరూ పూజించాలి, నన్నే అందరూ పూజించాలనుకుంది. అయితే ఇట్లా 2 ముక్కలుగా కట్ చేసి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఇంతే, నేను వేస్ట్ అయిపోయానా, నా లైఫ్ వేస్ట్ అనుకుంది. వేస్ట్ లైఫ్ని కాస్ట్లీగా చేశాడు దేవుడు. ఎవరంట? యేసు ప్రభుని ఏం చేస్తూ వచ్చారు లాస్ట్లో? ఆ 2 అడ్డకర్ర, ఒక నిలువు కర్రని సిలువగా మార్చబడుతూ వచ్చింది. ఆ యేసు ప్రభు మన కొరకు సిలువలో శిఖరం, కొండ శిఖరం మీద ఉండి నేనే దేవుడిని అని పలకాలనుకుంది. నిజంగానే ఈ యేసు ప్రభు ఆ యొక్క మార్గం, శిలువ మార్గం ద్వారా మనకేమి ఇస్తూ వచ్చాడు? రక్షణ ఇస్తూ వచ్చాడు. ఆ రక్షణే ఏంటంట ఇక్కడ? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. యేసు ప్రభు ద్వారానే పరలోకానికి వెళ్ళే భాగ్యం ఉందని ఆ రోజు చెప్తూ వచ్చా కదా, అది గుర్తుపెట్టుకొని తెచ్చా ఈరోజు పిల్లలకి చూపించాలని. ఓకే, సో మన ప్లాన్స్ ఏదున్నా ఆయన చేతుల్లో పెడితే మన లైఫ్ని, మన థాట్స్ని, మన వేస్, మన ప్లాన్స్, మన థాట్స్ అన్నిటిని ఆయన ఇంకా షైన్ చేస్తాడు. మనం అనుకున్న చిన్న చిన్నవే అయితే దేవుడు గొప్పగా చేస్తాడు. అది ఒక స్టోరీ. ఓకే, సరే, ఈరోజు ఈ స్టోరీ మీకు తెలుసో తెలియదో అనుకుంటా ఉన్నాను అన్న. ఏ స్టోరీ? బోట్ ట్వైన్స్. ఆ బాబు బోట్ని పోగొట్టుకొని మరలా తిరిగి బోట్ తయారు చేసి, విన్నారు ఎప్పుడైనా? మళ్ళీ తిరిగి ఆ బోట్ని తెచ్చుకోవడం వద్దా? గుర్తుందా? తెలుసా స్టోరీ? తెలియదా? అంటే మేము వస్తున్నప్పుడు మాకు తెలియదు కదా ఏ స్టోరీస్ చెప్పారో, అందుకే 2-3 స్టోరీస్ తెచ్చుకున్నాం నాన్న. ఓకే, సరే, ఒక 10-15 మినిట్స్లో ముగిస్తానన్నా. ఓకే, ఒక్క మాట అట్లే కళ్ళు మూసుకోండి, ఎవరు మోకరించొద్దు, అట్లే కళ్ళు మూసుకోండి. ఓకే, ఒక మాట. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహిమ గల రాజా, ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రములు. మా చిన్న లేత హృదయాల్లో బిడ్డల్ని క్రీస్తు అనే విత్తనాన్ని మా బిడ్డల హృదయాల్లో నాటమని కోరుకుంటున్నాం దేవా. తండ్రి, మీరు మా బిడ్డల్ని దర్శించే దేవుడు. బాలు నడవలసిన నేర్పుము, వాడు పెద్దవాడానికి అన్ని తొలగిపోడు. అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు, మా బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధిల్ల చేయండి. నిజమైన రక్షణకు పాత్రలుగా చేసి లోకంలో నక్షత్రాలుగా ప్రభా, ఆత్మీయమైన ప్రభా, ఉన్నతమైన స్థితిలో మా బిడ్డల్ని స్థితపరచుకొని మూల స్తంభాలుగా సంఘంలో నిలబెట్టుకొని మహిమ పొందమని కోరుకుంటూ, మీ ఘనత మీరే మాతో మాట్లాడి మీ సన్నిధి ఆత్మను మా మధ్యలో ఉంచి
మీ కార్యములు నెరవేర్చుకొని మహిమ పొందమని కోరుకుంటూ ఈ నా కొద్ది ప్రార్థన ఘనమైన యేసుక్రీస్తు ప్రభువారి మహిమగల నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము నా కన్న తండ్రి, ఆమేన్. ఓకేనా? ఒక బోట్, ఒక స్టోరీ పేరు ఏం పేరంటే బోట్ ట్వైస్ ఓన్డ్. బోట్ ట్వైస్ ఓన్డ్. ఓకే, బోట్ అంటే ఒక పడవ, ట్వైస్ అంటే 2 సార్లు, వన్స్ అంటే ఒకసారి, ట్వైస్ అంటే 2 సార్లు, థ్రైస్ అంటే 3 సార్లు. ఇక్కడ మనం చూసేది ఎన్నిసార్లు ఇప్పుడు? ట్వైస్. ట్వైస్ అంటే 2 సార్లు. ఓన్డ్ అంటే ఏంటి? సొంతం చేసుకోవడం. ఒకసారి సొంతం కాదంట, 2 సార్లు సొంతం చేసుకున్నాడు. సరే, ఇక్కడ ఒక మిషనరీ ఒక ఫారిన్ కంట్రీలో జరిగిన స్టోరీ ఏంటంటే, బ్రూస్ అనే ఒక బాబు ఉన్నాడంట. తల్లిదండ్రులకి ఒక అబ్బాయి. ఆ బాబుకి ఏం చేసేవాడంట? ఆ బాబు వాళ్ళ డాడీ అంట షిప్లో ఆయన పని చేసేవాడంట. షిప్లో పని చేస్తూ ఉంటే ఆ ఒడ్డు తీరాన వాళ్ళ యొక్క నివాసం ఉండేదంట, ఇల్లు. అయితే వాళ్ళ డాడీ వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు చూస్తూ ఉండేవాడంట. ఇప్పుడు పిల్లలకి ఏమి ఇష్టం? డైరెక్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బండ్లు, రిమోట్ కారు, వెంటనే దాంట్లో కూర్చోవాలా, సీటింగ్లో, ఎక్కడ? డ్రైవింగ్లోనే కూర్చొని నడిపించాలా. మనకిప్పుడు అది కదా థ్రిల్. అయితే ఆ బాబుకి ఏం థ్రిల్లింగ్ అంట? అక్కడ కూర్చొని బోట్ చూస్తూ, నేను ఎప్పుడు బోట్ తయారు చేస్తాను, నాకు ఇష్టమైన కలర్ బోట్ చేసుకొని నేను కూడా మా డాడీ లాగా ఆడుకోవాలి, మా డాడీ వెళ్తాడుగా నేను ఆడుకోవాలి బోట్ తయారు చేసుకొని అనుకుంటుంటాడంట. కథ పేరు గుర్తుంది కదా, బోట్ ట్వైస్ ఓన్డ్. అయితే బ్రూస్ అనే బాబుకు కూడా అదే ఆశ ఉన్నప్పుడు ఏమైతూ వచ్చింది, అక్కడ కూర్చొని అంట చూడండి ఏం చేస్తున్నాడు పిక్చర్లో. బ్రూస్ అనే బాబు బోట్ తయారు చేయకముందు అక్కడ చేపలతో ఆడుకోవడం, పేపర్ కాగితము చిన్న పేపర్స్తో ఆడుకోవడం. మీరు కూడా వర్షం వచ్చినప్పుడు ఆడుకుంటారా? పేపర్ బోట్స్ తయారు చేసుకొని వేసుకుంటారు కదా, అట్లా పేపర్ బోట్స్ లాగా, లేకపోతే అక్కడ చిన్న చేపలు వస్తే అట్లా ఆడుకోవడం, దాన్ని వదిలేయడం, ఆ బొమ్మలు చేయడం, దాంట్లో వదిలేయడం, అది ఎంతో థ్రిల్లింగ్గా హ్యాపీగా ఎక్సైట్ అవుతుంటాడు. వాళ్ళ డాడీకి బాయ్ చెప్పి అట్లే ఉంటాడంట. అయితే వాళ్ళ డాడీ గమనిస్తూ ఉంటాడు, అరే ఈ బాబుకి ఏదో ఇష్టంగా ఉంది బోట్ అని. ఒకరోజు అడుగుతాడు, డాడీ నేను కూడా ఒక బోట్ తయారు చేసుకుంటా, నాకు ఇస్తావా డాడీ, అవన్నీ సామాగ్రి తీసుకొని వస్తావా అంటే తీసుకొని వస్తానని చెప్పి అవన్నీ తీసుకొని వస్తాడంట. సామాన్లు ఏమేమి కావాలా దానికి ఐటమ్స్, ఆ ఐటమ్స్ అన్నీ తెస్తాడంట. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి చెప్పగలరా? సీజర్స్, గమ్, స్టిక్ కావాల్సిన దానికి ఐటమ్స్, చెక్క, అవునా, వుడ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇస్తాడంట. ఇంకా బాబు అంట చాలా ఇష్టంగా బ్రూస్ రెడీ చేసుకుంటున్నాడంట. ఓకే, ఎలా చేయాలి నేను నాకు ఇష్టమైనట్లు. మీకు కూడా ఏదైనా డ్రాయింగ్ ఇష్టం ఉంటే ఏం చేస్తారు? మీకు ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకుంటారు కదా, అట్లనే మీకు ఇష్టం వచ్చిన డెకరేషన్స్ వేస్తారు. అట్లనే ఇక్కడ కూడా బాబుకు నచ్చిన కలర్స్, తర్వాత ఫ్లాగ్, కావాల్సిన ఐటమ్స్, ఎక్కడెక్కడ ఏం పెట్టాలో అన్నీ పెట్టుకున్నాడు, రెడీ చేసుకున్న తర్వాత బయలుదేరి ఇంకా ఏం చేస్తున్నాడంటే, ఇంకా అక్కడ ఆయన ఉండే ఒడ్డు తీరున ఉంటాడు కదా సముద్రం నది దగ్గర, ఆ ఒడ్డు తీరున ఏం చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? బోట్ని వదిలేసి మీరు కైట్ ఆడేటప్పుడు ఏం చేస్తారు? పెద్ద థ్రెడ్ తీసుకుంటారు కదా, పెద్ద థ్రెడ్ తీసుకొని ఆ రోలర్ తీసుకొని పైకి వేస్తూ ఉంటుంది. ఎంతో పైకి వెళ్ళిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? మళ్ళీ కిందికి లాగుతూ ఉంటారు. అట్లనే ఈ బాబు కూడా అంట ఓ పెద్ద తాడు పెట్టుకున్నాడు, దానికి థ్రెడ్ కట్టుకొని దాన్ని రెడీగా చేసుకొని అంత దూరం పంపిస్తాడంట. ఆ మధ్య దాకా పంపించి మళ్ళీ లాక్కుంటాడు. అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, అబ్బా నా స్వంత బోటు. ఇప్పుడు ఇది ఆయన బోటా వేరే వాళ్ళ బోటా? ఇది తన బోటే, సొంత బోటు, బ్రూస్తో సొంతంగా చేసుకున్న బోట్ ఇది. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. మీరు కూడా ఏదైనా చిన్నవి ఏదైనా మంచిగా చేసుకున్నారనుకో, అలా ఏదైనా డెకరేషన్ చేసుకున్నారో, లేకపోతే ఏదైనా కొత్త గిఫ్ట్ కొనుక్కున్నారనుకో, కలర్ కొనుక్కున్నారనుకో, పెన్సిలో లేదా స్కెచ్చో, ఏమనుకుంటారు? ఇది నాదే. ఫ్రెండ్స్కి ఏమంటారు? అరే నీకు ఇస్తానులే అంటామా? అరే మా డాడీ చెప్పాడు ఇవ్వద్దని, ఇవ్వను నేను, పోతే మళ్ళీ ఇవ్వవు నువ్వు నాకు అంటామా? ఎందుకంటాం? మళ్ళీ ఇస్తే అయిపోతే అంతే పోతాయి, మళ్ళీ రావిగా కదా. అట్లనే ఇది కూడా నాదని ఏం చేస్తున్నాడు? చక్కగా పైన కలర్ వేసుకున్నాడు, ఫ్లాగ్ అన్నీ పెట్టుకున్నాడు, తన ఇష్టమో అట్లా.
చేసేసుకొని ఆడుకుంటుంటే రోజు ఈయన డ్యూటీ, స్కూల్కి వెళ్ళడం, రావడం, ఆడుకోవడం. ఈయన మనం కైట్తో ఆడినట్లు, బాల్తో ఆడినట్టు, క్రికెట్తో ఆడినట్లు ఈ బాబు కూడా సేమ్ రోజు దీంతో ఆడుతున్నాడు. ఆడుతున్న సమయంలో ఒకరోజు ఏమైంది చూద్దామా? ఒకరోజు చూద్దాం. ఎంత దాకా వెళ్ళిపోతాడు చూద్దాము, ఎంత లోపల దాకా వెళ్తాడో చూడండి. బ్యామ్ బ్యామ్ కదా, మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే అంత లోతుల్లో కూడా చక్కగా ఆడుకుంటున్నాడు. అదొక మనకి ఎట్లా పెట్ ఎనిమల్స్ ఎట్లుంటాయి, చిన్న చిన్న డాగ్స్ అని అవి ఇవన్నీ ఆడుకుంటారు కదా ఇంట్లో, ప్యారెట్స్ అని. అట్లా ఈయనకి బోట్ అనేది ఒక సమస్తం అయిపోయింది. ఓన్ టెడ్డీ బేర్స్ ఉండే కొంతమందికి, ఇక అంతే సంగతులు, ఎప్పుడు పక్కనే ఉంటుంది ఇక కదా. ఏదైనా అంటే ఇష్టం ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, మన పక్కనే. ఈయన కూడా పండుకున్నప్పుడు, తినేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్ళినా బోట్ని పట్టుకొని వెళ్ళేవాడు. సో ఇట్లా చేస్తుంటే, ఆడుకుంటుంటే ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇట్లే ఒక రోజు ఏమైందంట, ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద శబ్దం వస్తుందంట. వెనక నుండి ఒక పెద్ద శబ్దం వస్తుంది. శబ్దం రాగానే ఏంటి శబ్దము, ఇంత పెద్ద శబ్దం వస్తుందని వెనక ఇట్లా తిరిగి చూస్తాడంట. తిరిగి చూస్తే ఏం కనిపిస్తుందో చూద్దామా? ఏం కనిపిస్తుంది? పైన పొగలు కనిపిస్తున్నాయా? బిల్డింగ్స్ దగ్గర పొగలు. ఏమన్నట్టు? ఫైర్ ఇంజిన్. ఇల్లు కాలిపోతుంది, వేరే వాళ్ళ ఇల్లు, వేరే వాళ్ళ బిల్డింగ్స్కి అపాయం జరిగి భయంకరంగా కాలిపోతున్న సమయంలో అప్పుడు ఏంటి సౌండ్, ఎట్లా వస్తుంది సౌండ్? ఫైర్ ఇంజిన్ సౌండ్ చాలా ఫాస్ట్గా వస్తుంది కదా, ఫాస్ట్ వస్తుంది ఆ సౌండ్. చూసారా, వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, వాటర్ పోర్ చేస్తున్నారు ట్యాంక్స్తో తీసుకొచ్చి. వెంటనే ఇట్లా చూడగానే పొగలు పై దాకా కనిపిస్తుంది, ఆకాశం దాకా. వెంటనే ఏం చేస్తాడు తెలుసా, ఆ సంగతి మర్చిపోతాడు. రోజు తాడు పట్టుకొని లాగేవాడు కదా, లాగకుండా అట్లే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళాడు. ఫైర్ ఇంజన్ పీపుల్కి అండ్ ఎవరైతే అక్కడ డేంజర్లో ఉన్నారో రెస్క్యూ చేయాలని వెళ్ళిపోయాడు. కానీ అక్కడ అంతా పని చేశాడు, హెల్ప్ చేశాడు, మంచిగా అన్ని సహాయం చేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం గుర్తొచ్చినప్పుడు ఆయనకి? బోటు గుర్తొస్తుంది. బోటు కనిపించదు, వెళ్ళిపోతాడు స్పీడ్గా. నేను ఎక్కడ పెట్టాను, ఎక్కడ వదిలిపెట్టానని మొత్తం వెతుకోవడానికి వెళ్తాడు. రూమ్లోనా, ఈ రూమ్లోనా, ఆ రూమ్లోనా, లేకపోతే బయట పెట్టానా, లేదా నీళ్ళ దగ్గర పెట్టి వదిలిపెట్టి వచ్చానా, దేనికైనా కట్టి వచ్చానా తాడు అని పరిగెత్తి చూస్తే బోట్ లేదు, ఏం లేదు. బోటు మాయం, నీళ్ళలో ఎక్కడో లోపలికి వెళ్ళిపోయింది, అది ఎక్కడో కనబడకుండా అయిపోయింది. అంతే సంగతులు. ఏదైనా పోయిన వస్తువు, మనకి వస్తువు పోయిందని అని తెలిసింది అనుకో, ఏం చేస్తాం? హ్యాపీగా ఉంటామా? నీకు ఒక ఇష్టమైన డ్రెస్సో, పెన్నో, మీ డాడీ మమ్మీ ఏదైనా గిఫ్ట్ కొని ఇచ్చారు, ఒక పెన్నో, బుక్కో, ఏదైనా ఒక బ్యాగో, అది కనబడట్లే. అంతసేపు మంచిగా మురుసుకున్నావు, బాగుందని, ఎక్కడో పెట్టి మర్చిపోయావు. అది ఇంటికి వెళ్ళేసరికి అక్కడ లేదు, నువ్వు అనుకున్న ప్లేస్లో. ఏమైపోతుంది? బీపీ లేని బీపీ వస్తుంది, బీపీ ఫుల్ రేజ్ అయిపోతాం కదా, గొంతు మారిపోతుంది, వాయిస్ మారిపోతుంది, కళ్ళు మారిపోతాయి, అన్నీ మారిపోయి టెన్షన్ పిచ్చిలేసిపోతుంది కదా. సో ఇప్పుడు ఆ బాబు పరిస్థితి కూడా సేమ్. ఏమైపోయింది? నా బోట్ ఏమైపోయింది, ఎక్కడ పోయింది అని చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు, డిస్కరేజ్ అయిపోయాడు, అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాడు. అయితే ఎట్లా మళ్ళీ నేను చేయాలంటే ఎంతో కష్టపడ్డా, ఎంతో ఇష్టంగా చేసుకున్నా, మళ్ళీ నేను అట్లా చేసుకోవడం నాకు ఇష్టం లేదు, నాకు అట్లాంటిది ఎట్లా కావాలి, నాకు అదే కావాలి అని పట్టాడు. మనం కూడా ఒకసారి పట్టుబడతాం, అదే కావాలి నాకు, ఏ వస్తువు వద్దంటాం కదా, మళ్ళీ అదే కావాలి అడిగినట్లు ఆ అబ్బాయికి అదే కావాలంటున్నాడు. ఎట్లా వస్తుంది? మళ్ళీ వస్తుందా? నీళ్ళలో పోయింది రాదు కదా, నదిలో, సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితిలో కొన్ని రోజులు అయిపోతుంది, బాధపడుతున్నాడు. సరిగా అన్నం తినట్లే, సరిగా స్కూల్కి వెళ్ళినా కూడా మనసంతా ఎక్కడుంది? బోట్ మీద. ఇప్పుడు మనసంతా ఎక్కడుంటుంది తెలుసా చాలామందికి? స్కూల్ మీద ఉండదు, హాలిడే ఉంటే చేతిలో ఏముంటుంది? ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ ఉంటుంది. ఇప్పుడు బోటు బదులు ఫోన్ ఉంటుంది మన చేతుల్లో. ఎప్పుడు పోయినా గేమ్స్, కార్టూన్స్, ఫోన్స్, ఇవి అవి చూడడం, వాట్సాప్లు ఇవి చాలా అయిపోయినాయి కదా. ఈ అబ్బాయికి మంచి అవసరమైన వస్తువు అది, బోట్ ఆడుకునే వస్తువు. ఈ రోజుట్లో ఆడుకునే వస్తువుగా కీడుగా మారిపోయిన వస్తువు ఏంటి? ఫోను కదా. అయితే ఈ బాబు చాలా బాధపడుతుంటే ఏమైపోయింది, రోజులు గడిచిపోయి బాధపడుతున్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ కూడా బాధపడుతుంటే ఈయన ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు మళ్ళీ కొనిద్దామా, మళ్ళీ చేపిద్దామా, మళ్ళీ వస్తువులు తెద్దామా ఆలోచించే సమయంలో క్రిస్మస్ వస్తుందంట.
క్రిస్మస్ వచ్చే టైంలో వాళ్ళ డాడీ అన్నాడు, కమ్ నేను బయటికి తీసుకెళ్తా, నీకు ఒక మంచి డ్రెస్ కొనిస్తా, షాపింగ్ తీసుకెళ్తా, నీకు టాయ్స్ ఏదైనా ఉంటే ఇష్టం ఉంటే తీసుకో అని చెప్తాడు. చెప్తే ఇద్దరు ఫాదర్ అండ్ సన్ ఇద్దరు బయలుదేరి వెళ్ళారు షాపింగ్కి. వెళ్తూ ఉంటే అన్ని షాప్స్ తిరుగుతుంటే ఒక షాప్ దగ్గర బాబు ఆగిపోయాడు. వాళ్ళ డాడీ ముందుకు వెళ్ళిపోయాడు. తీరా ఎక్కడున్నాడో ఈ అబ్బాయి అనుకున్నాడు అంటే వెనక లేడు, పక్కన లేడు. ఎక్కడున్నాడు అని చూస్తే ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు? ఏ షాప్ దగ్గర ఉన్నాడు చెప్పగలరా? ఎస్, టాయ్ షాప్ దగ్గర ఆగిపోయాడు. టాయ్ షాప్లో ఏం కనిపిస్తుంది? తన బోట్ కనిపిస్తుంది టాయ్ షాప్లో. అట్లే ఆగిపోయాడు. అరే ఈ షాప్లో నేను చేసినట్టే ఉందే, నేను చేసిన కలర్ లాగా ఉందే, నేను చేసిన యొక్క అతికిచ్చిన పాయింట్ ఉందే, పైన జెండా కట్టాను ఆ కలరే ఉందే అని అట్లే షాక్ అయిపోయి వండర్ఫుల్గా ఇట్లే చూస్తున్నాడు అనమాట. వండర్గా చూస్తూ ఉంటే వాళ్ళ డాడీ వెళ్ళి అడుగుతాడు, ఏంటన్నా అంటే దిస్ ఈజ్ మైన్, అది నాదే, ఇప్పుడు పోయి అడుగు చెప్తాడు. అది నాదే అంటే ఒప్పుకుంటాడో లేదగా, నాదే, అది నేనే చేశా డాడీ అని తీసుకుని అడిగితే షాప్ కీపర్ ఇస్తాడా? ఇవ్వడు. ఎంత రాసుంది డబ్బులు? 150 రూపీస్ రాస్తుంది. 150 రూపీస్ కడితే కానీ నేను ఇవ్వను అంటాడు. అయ్యో నాది ఇది నేనే చేశానయ్యా అని ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా, ఎంత బాధపడినా ఇవ్వట్లే. అప్పుడు ఈ బాబు అంటాడు, ఇది నేను చేశానంటే నమ్మట్లేదు కదా, సరే నేనే డబ్బులు మళ్ళీ సంపాదించి మా డాడీ దగ్గర నుండి నేను కూడబెట్టుకొని పాకెట్ మనీ చేసుకొని నేను ఇస్తాను, అప్పుడు దాకా ఎవ్వరికి ఇవ్వద్దు అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత చిన్న పనులు చేసుకొని వాళ్ళ మమ్మీ దగ్గర డాడీ దగ్గర డబ్బులు తీసుకొని ఒకరోజు వెళ్తాడు. ఒకరోజు వెళ్ళి అప్పుడు తీసుకురావడానికి బయలుదేరుతాడు. ఓకే, చిన్న స్టోరీగా చెప్తున్నా, టైం ఎక్కువ లేదని. ఏం చేస్తాడు ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి ఏం చేశాడు. ఇప్పుడు ఈయన ఎవరు? ఇక్కడ షాప్ కీపర్. డబ్బులు పోయి ఇచ్చిన వెంటనే ఏం చేస్తున్నాడు? బోటు ఆ పైన ఆ స్టాంప్ ఉందా? ఇప్పుడు అక్కడ 150 రూపీస్ అని ఉందా? లేదు, తీసేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈ స్టోరీ మనం తీసుకోవడం జరిగిందంటే, ఇప్పుడు ఈ స్టోరీలో ఆ బాబు ఏం చేస్తున్నాడు, పట్టుకొని అంటున్నాడు 2 సార్లు నేను కొన్నాను అని అంటాడు. ఈ స్టోరీలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ బోట్ అంట మనమంట. ఈ బోట్ ఎవరము? మనము. ఓకే, మన తండ్రి అయిన దేవుని చేతిలో నుండి జారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయినాము? లోకంలో కలిసిపోయినామంట. ఆ నీళ్లు సముద్రం అంత ఎక్కడంట? అయోమయమైన పరిస్థితిలో వెళ్ళిపోయినామంట. వెళ్ళిపోతే ఈ యొక్క ఎవరి చేతికి వెళ్ళిపోయామంట? ఈయన దగ్గరికి వెళ్ళిపోయామంట. ఈయన ఈ షాప్ కీపర్ ఎవరు? సాతాను చేతిలో. సాతాన్ అంటున్నాడంట, నువ్వు నా బిడ్డ అంటున్నావా? యేసుప్రభు అంటున్నాడు, అరే పలానా అమ్మాయి నా బిడ్డ కదా, పలానా అబ్బాయి నా బిడ్డ కదా, అరే నీ దగ్గరికి ఎట్లొచ్చారు అంటున్నాడంట సైతాన్తో. అప్పుడు సైతాన్ అంటాడంట, చూడు నేను ట్యాగ్ వేసా, ట్యాగ్. నువ్వు ఏం చేసావు? ఈ అబ్బాయి ఏం చేశాడు తెలుసా? అబద్ధం ఆడాడు, దొంగతనం చేశాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, మాట వినట్లేదు, తర్వాత కోపం ఎక్కువ తెచ్చుకుంటున్నాడు, అన్నిటికీ విసుకొస్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపము కదా, మొండిగా ఉంటున్నాడు, రకరకాలైన మన మీద ట్యాక్స్ పెట్టాడు. ట్యాగ్ ఇట్లా 150 రూపాయలు పెట్టినట్లు ట్యాగ్ పెట్టాడు మన మీద. అందుకే యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? ఈ బాబు వెళ్ళి వసూలు చేసినట్టు యేసుప్రభు ఏం చేశాడంట, మన కొరకు వద్దు నువ్వు విడిపించాలంటే నీ వల్ల కాదు, మనం కూడా అంట మనల్ని ఎవరు విడిపిస్తారని ఇట్లా చూస్తున్నామంట నిస్సాయంగా. ఆ బోటుని ఎవరు తీసుకుంటారా అని చూస్తున్నట్లు మనము చూస్తూ ఉంటే యేసుప్రభువే మన కొరకు దిగివచ్చి నరారూపం ఎత్తి మన కొరకు ప్రాణం పెట్టి తన రూపము వదిలివేసుకొని మనకిచ్చి మనం ఆ శిక్ష పడకుండా మన కొరకు ఆయన శిక్షను భరించి మన ట్యాగ్ తీసేసిండు. పాపం అనే ట్యాగ్ని తీసేసి ఏం పెట్టాడు? నీతిమంతులు అని ట్యాగ్ పెట్టాడు. పరిశుద్ధులు, మీరు ఇప్పుడు చీకటి సంబంధులు కాదు, ఏ సంబంధులు? వెలుగు సంబంధులు. జ్యోతి హై, మనం వెలుగు సంబంధులమని యేసుప్రభు మనకు ఒక మంచి యేసుప్రభు ట్యాగ్ పెట్టాడు. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనకు చేస్తొచ్చాడు. అప్పుడు ఈ బాబు ఏం చేస్తా తెలుసా? పట్టుకొని ఇది నాది, ఇప్పుడు
నేను 2 సార్లు కొన్నాను. యేసు ప్రభు కూడా మనల్ని ఒకసారంట తన రూపంలో చేశాడు, తనకిష్టమైన రూపంలో. ఆయన రూపం ఎట్లా అట్లుందంట, ఆయన చేతుల్లాగా మన చేతులు, ఆయన ముఖంలాగా మనది. ఆయనకి ఎట్లా ఉందో మొత్తం ఆయన బాడీ యొక్క టచ్, ఆయన స్పిరిట్లో, ఆయన ఆత్మలో, ప్రాణంలో, దేహంలో ఎట్లా మనం ఉండాలో అటు ముద్ర వేశాడంట. అట్లా ఎట్లా చేశాడో మనల్ని తన రూపంలో. మన వచనం చూడట్లే, ఆదికాండం 1:26 ఉంది, తన రూపంలో చేశాడంట, తనకి ఇష్టం వచ్చినట్లు చేసుకున్నాడంట. అయితే సాతాను ద్వారా మనం పాడైపోతే మరలా యేసు ప్రభు మనకి రెండోసారి ఏం చేశాడు, తనే దిగొచ్చి మన కొరకు ప్రాణం పెట్టి రక్షించి మనం విమోచించాడు. తన పరిశుద్ధమైన రక్తములో మన ప్రతి పాపమును కడిగాడు. 2 సార్లు మనల్ని కూడా, ఒకసారి ఏమో సృష్టించాడు తన రూపంలో, రెండోసారి ఏం చేశాడు, కొన్నాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఈ బాబుదంట ఈ యొక్క ఎట్లా పోయింది అని అడిగిందంట షాప్ కీపర్ అంటాడు, ఎట్లా వచ్చింది చెప్పనా దీనికి స్టోరీ. వల వేశారంట అక్కడ ఫిషర్మ్యాన్, ఓకే, ఫిషర్మ్యాన్ జాలరులు ఏం చేశారంట, వల వేస్తే వలలో చేపలతో పాటు ఈ బోటు కూడా చిక్కిందంట. దాంట్లో పడిపోతే అప్పుడు వాళ్ళు వచ్చి టాయ్ షాప్లో ఇచ్చేశారంట. అయ్యా నీ ఇష్టమిగా అందమైన టాయ్ని నువ్వు ఆ టాయ్ షాప్లో పెట్టి అమ్ముకో అని ఇవ్వడం జరిగిందంట. మనం కూడా అమ్మివేయబడిన వారని మనము యేసు ప్రభు ద్వారా మనకు మళ్ళా తిరిగి తన మంచి మనసుని, తన హృదయాన్ని, నూతనమైన స్వభావమును మనకి యేసుక్రీస్తు ప్రభులో నుండి మనకిచ్చాడు. చిక్కుపోయినాం, పాపంలో చిక్కుకొని పోయాం, మరణపు అంచులలో ఉన్న మనలను విడిపించాడనమాట. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఇంకా ఎవరైనా చిన్న బిడ్డలు యేసు ప్రభు ఇంకా పిలుస్తున్నాడు కదా. అక్కకు ఒకటే భారం, సండే క్లాస్ పిల్లలు ముఖ్యంగా రక్షించబడాలి. ఎందుకు తెలుసా, సండే స్కూల్ పిల్లలు రేపు పెద్దోళ్ళు అయిపోతారు. మేము కూడా చిన్నప్పుడు అక్కడ కూర్చునే వాళ్ళం, ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయి ఇక్కడ చెప్తున్నాం. అవన్నీ అక్కడ కూర్చునేవన్నీ విని దాని ప్రకారంగా చేశాం కాబట్టి దేవుడు రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. మీరు కూడా రేపు ఇక్కడ రావాలంటే అవే మూలం అన్నమాట, రూట్స్. అక్కడ నుండి రూట్ అనేది, ఫౌండేషన్ అనేది పడాలి. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడు దాని నుండి తొలగిపోడు. దేవుని మాటలకి మంచిగా వినాలి, దేవుని వాక్యం చదవాలి, అమ్మ నాన్నకి లోబడాలి. ఇవన్నీ యేసు ప్రభు యొక్క మంచి లక్షణాలు. ప్రభువా ఇంకా ఎవరైనా నమ్మకపోతే ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తం నన్ను కడుగు. ఒకవేళ ఇంకా ఎక్కడైనా మీ లోపల ఎక్కడైనా అనుమానం, అవిశ్వాసం ఉంటే దాన్ని వెంటనే ఒప్పించుకోవాలా. దేవా నన్ను క్షమించు, నన్ను కడుగు. యేసు ప్రభు చిన్నపిల్లల ప్రార్థన వింటాడు. యేసు ప్రభుకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టము, ఎంత ఇష్టమో పెద్దోళ్ళ కంటే. అంటే పెద్దోళ్ళని మా డాడీ అంటారు, చిన్నపిల్లలంటే ఎవరు తెలుసా, ఫుల్ టికెట్స్ అంట. చిన్నపిల్లలు ఎవరు, ఫుల్ టికెట్స్. అక్కడ బస్సులో పోతే ఏమంటారు, చిన్నపిల్లలకి హాఫ్ టికెట్. అవునా, మన దేవుళ్ళ లెక్కల్లో అంట చిన్నపిల్లలు ఎవరు, ఫుల్ టికెట్స్. మేమందరం హాఫ్ టికెట్స్ అంట. మా కాలం ఏమైపోయింది, దగ్గరికి పోతుంది. 45, 50, 55 అంతా పైకి వెళ్ళిపోతున్నారు. అంటే హాఫ్ టికెట్లు మనం అందరం, ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు, మేమందరం హాఫ్ టికెట్స్ అంట. దేవుని లెక్కలో మీరందరూ ఏంటి, ఫుల్ టికెట్స్. మీలో మంచి ఎనర్జీ ఉంది, దేవుని యొక్క శక్తి, సామర్థ్యం, చేయగలరు. విశ్వాస వీరులుగా మార్చబడాలంటే, పిల్లర్స్గా ఉండాలంటే, దేవుని బిడ్డలుగా మీరు ముందుంటే అదే ఆశీర్వాదంగా దేవుడు చేస్తాడు. ఓకే, ఈరోజు కూడా ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఈరోజు కూడా దేవుడు మళ్ళా లోకంలో ఎంతో మందికి లేని భాగ్యం, ఈ తిరువుల్లో లేని భాగ్యం, కొద్ది మందిగా కొంచెం మందిని ఇచ్చిన దీంట్లో కొంతమందిని దేవుడు ఆశీర్వకరంగా మార్చబోవాలని, దేవుడు తన యొక్క కార్యం నెరవేర్చాలని, లోకాన్ని తలకుందులు చేసేవారిగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి మీరు తప్పకుండా యేసు ప్రభువుని రక్షించుకోవడమే కాదు, యేసు ప్రభువులో నిలిచి ఉండాలి. వాక్యములో, ప్రార్థనలో, సంఘములో, తర్వాత పెద్దలకి, తల్లిదండ్రులకి మంచిగా ఎలా ఉండాలా, విధేయులుగా ఉండాలి. ప్రభువు ఈ మాటల్ని దీవించునుగాక. ఓకే, తర్వాత మీకు నాన్న ఇది చిన్నవి తెచ్చారా? ఓకే నాన్న. అయితే మనకి ఒక శిలువ ద్వారానే మనకి రక్షణ కదా. యేసు ప్రభు శిలువ ద్వారానే తప్ప, మొదటి స్టోరీలో కూడా చూసుకున్నాగా, శిలువ ద్వారానే తప్ప వేరే మార్గము లేదు. ఇగో మన యొక్క హృదయం ఎలా ఉందంట, సిన్ఫుల్ హార్ట్. ఇటు సిన్ఫుల్ హార్ట్, ఇటువైపు ఏం హార్ట్ చదవగలరు ఎవరైనా? ఎస్,
క్లెన్స్డ్ హార్ట్. ఓకే, ఈ కొన్ని ఉంటే మీరు పిల్లలుగా డ్రాయింగ్ వేసుకుంటారా. నీకు ఇప్పుడు అన్న వాళ్ళకి చెప్పాను తెప్పించమని క్రయాన్స్. ఓకే, తల ఒకటి తీసుకొని, ఓకే, క్లీన్ హార్ట్. మన హృదయం ఇలాంటిది, సాతాను ద్వారా పట్టబడిన హృదయం. అబద్ధం, మోసం, దొంగతనం, చెడ్డ మాటలు అన్నీ. ఈ హృదయం ఏంటి? యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన హృదయం. ఇదేంటి? ఇదొక్కటే మార్గం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పడానికి సిలువయే మార్గం. ఈ సిలువ ద్వారానే రక్షణ. ఎంత పెద్దోళ్ళైనా సరే, ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ ప్రపంచాన్ని మొత్తాన్ని చేయాలని యేసు ప్రభు లేకపోతే ఎక్కడ పోతాడు? నరకానికి పోతాడు. అది మాత్రం ఖచ్చితం. మనమందరం ధన్యులం. యేసు ప్రభు యొక్క రక్తంలో కనబడిన వారందరూ ధన్యులు. కాబట్టి పిల్లలందరూ తీసుకొని, తలా ఒకటి తీసుకొని, క్రయాన్స్ ఉన్నాయి మంచిగా, క్రయాన్స్తో ఓకే డ్రాయింగ్ చేసుకొని మీ ఇంట్లోకి తీసుకొని పోవచ్చు. ఓకే, టేక్ యువర్ హౌసెస్. ఓకే ఓకే. నెక్స్ట్ ఒక చిన్న కంఠవాక్యం కూడా చెప్తాను. కంఠవాక్యం కూడా తీయండి అన్న, గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, 1 యోహాను 1:7. 1 యోహాను 1:7. పెద్ద పిల్లలైతే 6th క్లాస్, 6th నుండి 7th వర్స్ మొత్తం నేర్చుకోవాలా. ఇంకా 1 to 5th క్లాస్ వరకు పిల్లలైతే లాస్ట్ 2 లైన్స్, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అది 1st to 5th క్లాస్ వరకు చెప్పాలి. పెద్ద పిల్లలైతే 7th వర్స్ మొత్తం చెప్పాలి. ఓకే, ఒక చెప్పండి నాతో. అయితే ఆయన వెలుగులో, చెప్పండి అన్న పిల్లలు. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:7. ఓకే, ఆయన కుమారుడైన అక్కడ నుండి చిన్నపిల్లలకి నేర్పియండి. ఓకే, సరే నాన్న. ఈ పాటలు ఒకసారి పాడదామా? 3 పాటలు. ఒక్కసారి నిలబడండి, ఈ 3 పాటలు పాడదాము. ఓకే మమ్మీ. అయ్యి పాడింది ఒకసారి. నన్ను నిలబడండి అందరు. అదే ఇప్పుడు నేర్పించింది నన్ను. ఫస్ట్ పాట ఏం నేర్పించానన్నా? ఫస్ట్ పాట ఒక పాట నేర్పించాను కదా, లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తాం. ఓకే, గుర్తు కోసం ఒకసారి పాడతాం. ఓకే, రెడీగా ఉన్నారు అందరూ? వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లేవడం స్టాప్ చేద్దాము. లేజినెస్ ని విడిచిపెడదాము. లేవడం స్టాప్ చేద్దాము. లేజినెస్ ని విడిచిపెడదాము. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుక్కాలై జీసస్ అందాము. లేటెస్ట్ ఫ్యాషన్స్ అన్ని లోకంలో విడిచిపెట్టి లుక్కాలై జీసస్ అందాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము. లెఫ్ట్ రైట్ వాకింగ్ చేస్తూ లవ్లీగా పాటలు పాడి లైవ్లీగా వర్షిప్ చేద్దాము. రెండో పాట ఏంటి? హిందీ పాట. చెప్పండి ఏ పాట? ఈశు की स्तुति करना महान है. ओके,
की स्तुति करना महान है, यीशु की स्तुति करना महान है, यीशु की स्तुति करना महान है। चलना प्रभु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना प्रभु की ज्योति में। प्रभु की सेवा करना महान है, यीशु की सेवा करना महान है, यीशु की सेवा करना महान है। चलना प्रभु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना प्रभु की ज्योति में। यीशु की प्रेम करना महान है, यीशु की प्रेम करना महान है, यीशु की प्रेम करना महान है। चलना प्रभु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना प्रभु की ज्योति में। यीशु की वचन पढ़ना महान है, यीशु की वचन पढ़ना महान है, यीशु की वचन पढ़ना महान है। चलना प्रभु की ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना 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 ज्योति में, चलना प्रभु की ज्योति में। Last song. Yes, Gorilla. Okay, good. Ready? 1, 2, 3, start. గొర్రెలరా గొర్రెలు నమ్మింటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి, మాట మీరు తప్పిపోకండి. ముళ్ళ పొదలలో పాడి చిక్కాకండి, రాయి రెబ్బదారులలో నడువాకండి. ముళ్ళ పొదలలో పాడి చిక్కాకండి, రాయి రెబ్బదారులలో నడువాకండి. సరళమైన మార్గములో నరచిరండి, త్రోవ తప్పి ఎక్కడకు వెళ్ళవద్దండి. సరళమైన మార్గములో నడిచిరండి, త్రోవ తప్పి ఎక్కడకు వెళ్ళవద్దండి. గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. గొర్రెలరా గొర్రెలు నా వెంటారండి, మాట మీరిపోయి మీరు తప్పిపోకండి. అందరు కూర్చోండి అన్న. సండే స్కూల్ టీచరు ఎవరు సండే స్కూల్ చెప్తారు? అందరూ చెప్పేవాళ్ళ
ఓకే. నేను పిల్లలకి అందరికి ఇచ్చి ఈ బ్రేక్ అయిన తర్వాత వెనకాల కూర్చోబెట్టి కలర్ చేయించు సిస్టర్స్ అని. ఇప్పుడు కొంచెంసేపు మనకి బ్రేక్, పొద్దునుంచి పాడి అలసిపోయారు కదా, యాక్షన్ చేసి ఒక బ్రేక్. తర్వాత మీ కొరకు బిస్కెట్స్ అన్నీ కూడా తీసుకురాబడింది. మురికి చేయకుండా, చేపల మీద పడకుండా జాగ్రత్త తినాలా. తర్వాత చిన్నపిల్లలందరూ కూడా వెనకాల వెళ్ళిపోతే అన్న ఉంటాడు, గైడ్ చేస్తారు ఎట్లా కలెక్ట్ చేస్తారని. ఎవరు నీట్గా చేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఉందన్నమాట. తర్వాత ఇంకా ఆంటీ చెప్పిన స్టోరీలో కొన్ని అడిగితే దానికి జవాబు చెప్తే దానికి కూడా ప్రైజ్ ఉంది. అన్నీ గుర్తుపెట్టుకొని ఆటలాడకుండా మంచి కలర్ చేయండి. తర్వాత ఈ సాంగ్స్, స్టోరీస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, చిన్న బ్రేక్ ఇప్పుడు చేసి వెళ్తామా? ఓకే, పిల్లలు వెనకాల వెళ్ళిపోతారు. ఎవరైనా బయట వెళ్ళాలి వాళ్ళు 5 minutes బ్రేక్ ఇవ్వబడుతుంది. నీళ్ళు తాగేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా వెళ్ళి రావచ్చు.